ప్రతిధ్వనికి స్వాగతం. లక్షల ఉద్యోగాలు మాయమైపోతున్నాయి. ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా 9,000 మందికి లే ఆఫ్ ప్రకటించింది. మొత్తం మీద గడిచిన 6 నెలల్లో దాదాపు 1,00,000 మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారని గణాంకాలు చెప్తున్నాయి. ఇదే తరుణంలో నిపుణులు మాత్రం ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కొత్తవి వస్తాయి అంటూనే ఉన్నారు. వారి మాటల్లో ధైర్యం ఉందేమో కానీ వాస్తవాల్లో వరుసగా ఉద్యోగ కోతలు కలవరపెడుతున్నాయి. నిజానికి హైర్ అండ్ ఫైర్ ఐటీ రంగానికి కొత్తమీ కాదు. కానీ ఈసారి తేడా ఏంటి? ఇది తాత్కాలికమేనా, లేక పాత ఉద్యోగాలు పోతూ కొత్త నైపుణ్యాల అవసరం పెరుగుతోందా? ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? ఫ్రెషర్స్ ఎటుపోతున్నారు? ఐటీ కొలువంటే కలగా చూసే విద్యార్థులు ఇక నుంచే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏఐ ఎరాలో ఐటీ ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జి నరసింహ గారు, సిఎస్సి ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, ప్రత్యూష శర్మ గారు, ఐటీ మానవ వనరుల విభాగం నిపుణురాలు. రైట్, ముందుగా నరసింహ గారు మీతో మొదలు పెడదాం. మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇదే బాటలో ఉన్నాయి. 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు పోయాయంటున్నారు. ఇన్ని తీసివేతలు ఏం సూచిస్తున్నట్లు? నమస్తే అండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ ప్రాసెస్. ఎవ్రీ ఇండస్ట్రీస్ ఆటోమేషన్ ప్రాసెస్ను అడాప్ట్ చేసుకుంటుంది అండ్ బడ్జెట్ రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుంది. అలానే బిజినెస్ ప్రాక్టీస్ పెరుగుతుంది. అలానే మెయిన్ రీజన్ వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి కోవిడ్ టైంలో ఓవర్ హైరింగ్ జరిగింది మేడం. కోవిడ్ టైంలో ఓవర్ హైరింగ్ జరగడం వల్ల అది ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లం వచ్చేస్తున్నాయి అవి. సో దట్ బికాజ్ స్కిల్ ఉన్నా లేకుండా చాలా మందిని హైర్ చేసుకోవడం జరిగింది. దాంతో కొద్దిగా ఇప్పుడు సస్టైన్ కావాలంటే ప్రస్తుతం ఉన్న స్కిల్స్ వాటికి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైతే స్కిల్స్ అప్డేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సస్టైన్ కాగలుగుతారు. లేకుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఇన్ ప్రజెంట్ సెనారియో. దట్ ఈస్ అ మేజర్ రీజన్ మేడం. ఓకే, అయితే నరసింహ గారు, ఇప్పుడు చాలామంది కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఏఐ అనేది కారణమే కాదు అని అంటున్నారు. అంటే స్కిల్ టెక్నాలజీ ర్యాపిడ్లీ చేంజింగ్ అవుతుంది మేడం, ర్యాపిడ్లీ చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టు అడాప్టబిలిటీ అనేది కావాలి. సో ఇండస్ట్రీ ఆల్సో లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ కనుక ఉన్న ఎంప్లాయీస్ కూడా మంచి స్కిల్స్ కనుక వాళ్ళ స్కిల్ కనుక అప్డేట్ చేసుకోకపోతే కష్టం. ప్రజెంట్ ఉన్న సినారియోలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ ఇన్ దట్ జాబ్. సో బికాజ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో బికాజ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ర్యాపిడ్లీ బికాజ్ గ్రోయింగ్ ఇన్ అండ్ ఎవ్రీ సెక్టార్ అడాప్ట్ చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఏ డొమైన్ తీసుకున్నా కూడా ఏ ఈజ్ ఇన్ఎవిటబుల్. కాబట్టి దానివల్ల ఇవి ఎక్కువ లే ఆఫ్ జరుగుతుంది మేడం. ఒక మైక్రోసాఫ్ట్ కాదు, ఇందులో ఇంటెల్ కానీ, గూగుల్ కావచ్చు, అమెజాన్ కానీ, సో అరౌండ్ 1 lakh, మోర్ దెన్ 1 lakh జాబ్స్ లే ఆఫ్ జరిగింది. సో ఇప్పటివరకు మే స్టాటిస్టిక్ చూస్తేనే అంతవరకు ఉంది. 1 lakh, మోర్ దెన్ 1 lakh అండ్ మోర్ దెన్ ఇంకా రాబోయే ఇంకో 6 monthsలో ఇంకా ఇంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటాయి. కానీ బట్ ఎవరైతే స్కిల్స్ అప్డేట్ చేసుకుంటారో వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు. ఓకే, ప్రత్యూష గారు, నిజానికి ఐటీ రంగంలో హైరింగ్ అండ్ ఫైరింగ్ అనేది కొత్త ఏం కాదు, అదో నిరంతర ప్రక్రియ కూడా. కానీ కారణాల్లో ఈసారి తేడా ఏంటి? యాజమాన్యాల ధోరణుల్లో మీరు గమనించిన మార్పు ఏంటి? నమస్తేనండి. చెప్పినట్లుగా ఓవర్ హైరింగ్ చాలా అయింది కోవిడ్ తర్వాత. అది చాలా డిజిటల్ డిమాండ్ వల్ల ఓవర్ హైరింగ్ అయింది. కానీ ఇప్పుడు అందరూ స్టెబిలైజ్ అవుతున్నారు. ఆ స్టెబిలైజింగ్ వల్ల అందరూ కొంచెం తగ్గించుకుంటున్నారు. రీస్ట్రక్చరింగ్ అవుతుంది ఆర్గనైజేషన్స్లో. అది ఎలాంటి స్కిల్స్ కావాలా, ఆటోమేషన్కి, ఏఐకి, డేటా ఇంజనీరింగ్కి, ఇలాంటికి వాటికి స్కిల్స్ కావాల్సిన వాళ్ళు ఆ స్కిల్స్లోనే వాళ్ళు హైర్ చేస్తున్నారు. సో అది కొత్తగా స్కిల్లింగ్ చేసుకోకపోతే అది ఇంపాక్ట్ అవుతుంది. ఇంకోటి, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ చాలా ఉంది, చూస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ యూరప్, యుఎస్, ఇవన్నీ దానివల్ల కూడా కంపెనీస్ కొంచెం జాగ్రత్తలో పడుతున్నారు.
లాస్ట్లీ చాలా ప్రాజెక్ట్స్ కూడా కొంచెం డిలే అయ్యాయి ఈ ఆటోమేషన్స్, ఏఐ, కొత్త టెక్నాలజీస్ వల్ల. ఈ వన్ ఇస్ ఓవర్ హైరింగ్ కాదు, సెకండ్ ఏఐ, థర్డ్ ఇస్ కాస్ట్, ఫోర్త్ ఇస్ అంత ఎకనామిక్ సినారియో వల్ల అందరూ జాగ్రత్తలు తీసుకొని ఈ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నారండి చాలా ఆర్గనైజేషన్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏఐ. ఏఐ అనేది మనకి లాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆటోమేషన్, సింప్లిఫికేషన్ చాలా నడుస్తున్నాయి. కానీ ఆ సింప్లిఫికేషన్, ఆ ఆటోమేషన్, కొత్త టెక్నాలజీస్, కొత్త టూల్స్ వల్ల జాబ్స్ అనేది మారుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ రొటీన్ జాబ్స్, రిపీటెడ్ జాబ్స్. జాబ్స్ అని మారుతున్నాయి. సో స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఆ పరిస్థితి తగ్గుతుంది. కానీ యాక్చువల్గా రియల్ రీజన్స్ అనేది ఏంటంటే క్లియర్లీ ఓవర్ హైరింగ్, ఇంపాక్ట్ ఆఫ్ ఆటోమేషన్ ఈజ్ హెల్పింగ్ ఇన్ రీస్ట్రక్చరింగ్ ద హోల్ ఆర్గనైజేషన్. ఓకే. అయితే ప్రత్యూష గారు, ఇప్పుడు మాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ చూస్తే కనుక స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ తీసుకోవడానికి, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏఐ అనేది ఎంతవరకు వాళ్ళని ప్రభావితం చేస్తుంది? ఏఐ అనేది ఒక పార్ట్ అండి. అది ఇంజనీర్స్ అవని అండ్ సాఫ్ట్వేర్ అవని అది డబుల్ అవుతుంది మనకి. ఇంజనీరింగ్ ఇప్పుడు 15 మిలియన్ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే అది 20-25 పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ న్యూ టెక్నాలజీస్, ఏఐ, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్, డెవాప్స్, ఇవన్నిటిలో వాళ్ళ స్కిల్స్, టెక్నాలజీస్ పెంచుకోవటం పోవాలి. దానివల్ల ఏంటంటే ఆ టెక్నాలజీస్, మనకి స్కిల్స్ అనేది ఉత్తి టెక్నాలజీస్ కాదండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టూడెంట్స్కి ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ హ్యూమన్ స్కిల్స్, ఫంక్షనల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. అన్ని స్కిల్స్ వాళ్ళకి తెలిస్తేనే దే కెన్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. సో ఏ గ్రాడ్యుయేట్స్ అవనియండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్స్, టెక్నాలజీతో పాటు హ్యూమన్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఫంక్షనల్ స్కిల్స్ అంటే మన డొమైన్. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతుంది, లైఫ్ సైన్సెస్ ఉంది. అన్నిటిలో కూడా ఇఫ్ ద డొమైన్ అండ్ టెక్నాలజీ, మనకి బిజినెస్ అని తెలిసి టెక్నాలజీ రెండు ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళు ఇంకా ఎదగలుగుతారు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు సార్ అంటున్నారు, నరసింహ గారు, రాబోయే 6 monthsలో చూస్తే ఇది ఇంకా ఈ లే ఆఫ్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయని. సో మీ ఒపీనియన్ ఏంటి ప్రత్యూష గారు? ఏంటండి, సారీ. ఇప్పుడు నరసింహ సార్ అంటున్నారు రాబోయే 6 monthsలో ఈ లే ఆఫ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అని చెప్తూ ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి అని అంటున్నారు. లే ఆఫ్స్ అనేది పెరుగుతాయండి, బట్ అట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ కూడా గ్రో అవుతున్నాయి. ఏంటంటే ఆర్గనైజేషన్స్ చాలా డేటా డ్రివెన్ అప్రోచెస్ ఫార్మ్ అవుతున్నాయి. అంటే మెయిన్లీ లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి? ఫస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల 5%, 7% అనేది మూవ్ అవుతున్నారు, వాళ్ళకి స్కిల్స్, టెక్నాలజీస్ లేదండి. సెకండ్, సీనియర్ లెవెల్లో వాళ్ళు స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ ఇప్పుడు 35 అండ్ అబవ్, 40 అండ్ అబవ్ అదే రొటీన్గా చేసుకొని కొత్త టెక్నాలజీస్ వాళ్ళు అడాప్ట్ అవ్వపోతుంటే దానివల్ల మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ వాళ్ళు చాలా మంది ఇదైపోతున్నారు. థర్డ్ ఇస్, ఇప్పుడు మనకి టాలెంట్ అనేది ఎక్కడైనా కూర్చొని పనిచేస్తారు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ యూరోప్, ఇండియా, ఏషియా, ఎక్కడైనా. సో టాలెంట్ అనేది మొత్తం రిమోట్, ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత రిమోట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ ప్లేస్ వల్ల ఆ టాలెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. సో మనకి ఎక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ మంచి టాలెంట్ దొరికితే అక్కడే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఈ అన్నిటి చూస్తుంటే ఏఐ కాదు, క్లౌడ్ టెక్నాలజీస్ అని కాదు, ఇవన్నీ మనం మేనేజ్మెంట్ అనేది, ఆర్గనైజేషన్స్ అనేవి చాలా క్యాలిక్యులేటివ్గా చేస్తున్నారు. వాళ్ళ రన్నింగ్ ద బిజినెస్, ఆర్గనైజేషన్స్ గ్రో అవ్వాలా, కొత్త టెక్నాలజీ అడాప్ట్ అవ్వాలా, ఈ గ్లోబల్ క్రైసిస్ నుంచి బయటపడాలా. ఈ అన్నిటి వల్ల మీకు నెక్స్ట్ 6 months ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ అవుతుంది అన్ని చోట్ల. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఆర్ రియలీ లుకింగ్ అట్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ అప్రోచ్. పర్ఫార్మెన్స్ డ్రివెన్ అంటే ఇఫ్ యూ పర్ఫార్మ్, మీకు స్కిల్స్ ఉంటే, ఆ టెక్నాలజీస్ మ్యాప్ అవుతుంటేనే దే ఆర్ అడాప్టింగ్. సో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా వీ నీడ్ టు హెల్ప్ పీపుల్ టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రత్యూష గారు, ఇప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే ఆర్గనైజేషన్స్ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉంటుందా, లేదంటే ఇంకా లే ఆఫ్ ఇంకా అంతేనా? లేదండి, ఆర్గనైజేషన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ డిగ్రీ, లింక్డ్ఇన్ లెర్నింగ్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్. ప్లస్
ఫంక్షనల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, డొమైన్ స్కిల్స్ అని ఆర్గనైజేషన్స్ చాలా ఇస్తున్నాయి ఎంప్లాయీస్ కి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఏంటంటే జనరేషన్ మారిపోతున్నారు. దే హ్యావ్ టు వర్క్ హార్డ్. మన కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఉండి వాళ్ళు చేసుకొని, వాళ్ళకి బయట ఉన్నది ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా ఉన్నాయి, అవన్నీ చేసుకొని వాళ్ళు కంటిన్యూస్ గా అప్ స్కిల్ అవుతే వాళ్ళకి ఆ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జాబ్స్ లేనోళ్ళు కూడా వాళ్ళు స్కిల్ చేసుకొని ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అని ఉన్నాయి, చాలా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్, ఫివర్ అని, టాప్ టాల్ అని, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ కింద టెక్నాలజీ టాలెంట్ చాలా మారుతున్నది. గిగ్ వర్క్ ఫోర్స్ అంటాము, టెక్నాలజీ టాలెంట్ అంటాము, ఫ్రీలాన్సింగ్ కాంట్రాక్టర్స్ అంటున్నాము. సో ఇట్స్ నాట్ నెసెసరీ జాబ్ లోనే ఉండి వాళ్ళు చేస్తున్నారని. ఇప్పుడంతా గిగ్ వర్కర్స్ చాలా మారుతున్నాయి. సో అబ్సల్యూట్లీ ఆర్గనైజేషన్స్ చాలా ఆపర్చునిటీ ఇస్తున్నది. కానీ ఎంత వాళ్ళు తీసుకొని నేర్చుకొని చేయగలరో అది వాళ్ళలో ఉన్నది. సక్సెస్ అనేది ఏంటి, హౌ టు గ్రో ఇన్ ద కెరియర్. రైట్. నరసింహ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు ఈ ఐటీ ఉద్యోగాల కోతంలో ఎన్ని రీజన్స్ ఉన్నప్పటికీ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి, అప్ స్కిల్స్ అని ఎవ్రీథింగ్ వినిపిస్తున్నాయి. కాకపోతే మెయిన్గా వినిపిస్తుంది ఏంటంటే ఈ ఉద్యోగాల లేఆఫ్స్కి కారణం ఏఐ అని. ఒకవైపు ఏమో ఎక్స్పర్ట్స్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఏఐతో ఉద్యోగాలు ఏం పోవు అంటుంటే వాస్తవం మాత్రం ఇలానే ఎందుకు ఉంటుంది అంటే మెయిన్గా ఏఐ ఒక్కటే ఎందుకు కనిపిస్తోంది? ఏఐ మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ అయింది. సబ్జెక్ట్ ఎప్పుడో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ లాంగ్ బ్యాక్ ఇంట్రొడ్యూస్డ్, మేము కూడా చదువుకున్నాం సబ్జెక్టు. ఏంటంటే బట్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డీప్ లెర్నింగ్, మషిన్ లెర్నింగ్ ఆర్ ఎజెంటిక్ ఏఐ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, ఆల్ దీస్ కాన్సెప్ట్ రిలేటెడ్ విత్ మ్యాథమెటిక్స్ మేడం. మ్యాథమెటిక్స్ థరోగా ఉండాలి అప్పుడే. సో ఇదంతా డేటా డ్రివెన్ కాన్సెప్ట్. సో వాట్ ఈజ్ ఇంత ప్రోగ్రామ్ డ్రివెన్, డేటా డ్రివెన్ అంటే బికాజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొని వాటిని మోడల్ బిల్డ్ చేస్తుంటాం. సో మోడల్ బిల్డ్ చేసి వాటి ట్రైన్ చేసి ఆ మోడల్ను వేరే దగ్గర మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి రోబోటిక్. సో వీఆర్ యూజింగ్ ద రోబోస్ ఇన్ ఈవెన్ ఫర్ హెల్త్ కేర్ సిస్టమ్స్. వీఆర్ యూజింగ్ రోబో ఇన్ ఈవెన్ కిచెన్స్ ఫర్ కుకింగ్ పర్పస్. సో లైక్ బికాజ్ అడాప్టబిలిటీ టెక్నాలజీ అనేది అడాప్టబిలిటీ లేకుంటే వెరీ డిఫికల్ట్. బికాజ్ ప్రజెంట్ వాళ్ళకు మాత్రమే ఎవరైతే స్కిల్స్ అప్డేట్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకు ప్రాబ్లం అవుతున్నాయి. అయితే బికాజ్ అది ఏంటంటే కంటిన్యూస్ కాంపిటీషన్ పెరుగుతుంది. ఒక ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీతో కాంపిటీషన్ ఉంటుంది. సో బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాఫిట్ గెయిన్ కావాలి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని బికాజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో బికాజ్ జస్ట్ లైక్ దట్ ఏదో ఒకటి ప్రోడక్ట్ అని కాదు, ప్రోడక్ట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫై చేయగలుగుతుంది. సో అది బికాజ్ ప్రజెంట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే వీళ్ళు అందులో ఉపయోగపడుతున్నారా లేదా. ఒకవేళ బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్ థింగ్ ఈజ్ ఇన్ ఎవ్రీ డొమైన్స్. ఏ డొమైన్ తీసుకున్నా కూడా ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఈవెన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆర్ ఏ సిస్టమ్ తీసుకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్నోవేటబుల్ అయిపోయింది. సో అక్కడ ఉన్న జాబ్ ఎంప్లాయీస్ ఒకవేళ వాళ్ళు కనుక అప్డేట్ చేసుకోకపోతే వెరీ డిఫికల్ట్. సో ఆటోమేషన్ ప్రాసెస్ అనేది ఉంది. బికాజ్ ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఒక సింపుల్ కస్టమర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని ఇంతకుముందు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఏఐ ఈజ్ డూయింగ్ దాట్ వన్. ఏజెంటిక్ ఏఐ ఈజ్ మేడం బికాజ్ అది ఏంటంటే బికాజ్ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ను కూడా సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది ఏజెంటిక్ ఏఐ. బికాజ్ అండ్ వాట్ ఈజ్ మోడల్ అలాంటిది. ఒక సింపుల్ జనరేటివ్ ఏఐ కనుక మీరు చూస్తే సింపుల్ మోడల్ ఏదైనా చాట్ బాట్స్ చూసుకోండి. చాట్ బాట్ కనుక చూస్తే ఎలా ఉంటుంది, మనకు క్వెరీ ఇవ్వగానే ఆన్సర్ ఇస్తుంటుంది. సో అది ఒకటి జనరేటివ్ ఏఐ సింపుల్ ఎలా వాట్ ఈజ్ ఒక క్వశ్చన్ ఆన్సర్ బికాజ్ హౌ చాట్ బాట్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు అలా మోడల్ను మనం ప్రోగ్రామింగ్ రాయగలగాలి. వాట్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బియాండ్ దట్ మోడల్ అంటే సింపుల్ మోడల్ కాదు మేడం, లాట్ ఆఫ్ అల్గరిథంను అర్థం చేసుకునే కెపాసిటీ అలాంటి ఎంప్లాయీస్ వాళ్ళకు అవసరం. ఆర్గనైజేషన్ వాట్ ఈజ్ రీస్ట్రక్చరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ పీపుల్.
సో ఉన్న వాళ్ళు కనుక ఆ స్కిల్ను ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ కంటిన్యూ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఇఫ్ దే డు నాట్ అప్ స్కిల్ దేర్ స్కిల్, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్. ఓకే అది ఓకే. ప్రత్యూష గారు, లే ఆఫ్కు గురవుతున్న ఉద్యోగుల్లో ఎక్కువగా ఎలాంటి వారు ఎఫెక్ట్ అవుతున్నారు? ఈ విషయంలో కంపెనీల హెచ్ఆర్ ఏ ఏ అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి? సో నేను ముందుగా చెప్పాను, స్కిల్స్ అనేది వాళ్ళు ఇన్ డిమాండ్ స్కిల్స్లో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చెప్పినట్లుగా ఏఐ అవ్వనియండి, ఏజెంటిక్ ఏఐ అవ్వనియండి, ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ స్కిల్స్ వాళ్ళు అప్స్కిల్ చేసుకొని అది ఇన్ డిమాండ్లో ఉన్నది. అది మేము ఆర్గనైజేషన్స్ కిందన మేము అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ పెడతాము. వాళ్ళు నేర్చుకొని కొంచెం బిజినెస్ ఇంటిగ్రేషన్ లాగా అది వాళ్ళ బిజినెస్, ఇప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఒక బ్యాంక్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ బ్యాంక్ గురించి ఆ డొమైన్ అది ఎలా నడుస్తుంది, బ్యాంక్ లోన్స్ అవనివ్వండి, పేమెంట్స్ అవనివ్వండి, అవన్నిటితోటి ఏఐ ఇంటిగ్రేషన్ తోటి చాలా ఇంపార్టెంట్. సో మన స్కిల్స్ ఎంత మ్యాచ్ అవుతుందో రోల్ తోటి అదొకటి. అది మ్యాచ్ అవ్వకపోతుంటే ఆ రోల్ తోటి ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆర్గనైజేషన్స్ లీడర్షిప్ అవనివ్వండి, హెచ్ఆర్ అవనివ్వండి, ఆ స్కిల్ మిస్ మ్యాచ్ అవుతే బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది. రెండోది, సీనియర్ పీపుల్ చాలా మంది హై శాలరీలో ఉంటున్నారు. ఆ హై శాలరీ పెరిగిపోయి ద లాస్ట్ 10-15 years అది స్కిల్స్ కూడా లేకపోతుంటే మేము డీస్కిల్లింగ్ అంటాం ఆర్గనైజేషన్స్లో. సో విత్ లెస్ కాస్ట్ యూ గెట్ మోర్ ఇంపాక్ట్. ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్, ఇంజనీర్స్ చాలా మంది ఇన్ ద 5-10 years వాళ్ళు తొందరగా అందుకుంటున్నారు కొత్త టెక్నాలజీస్, కొత్త స్కిల్స్ తోటి. దానివల్ల మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ చాలా మంది సఫర్ అవుతున్నారు, ఎందుకంటే హై శాలరీస్లో ఉండి స్కిల్ మిస్ మ్యాచ్ అవుతున్నారు. రెండోది ఏంటంటే చాలా మంది ఈ మన పర్ఫార్మెన్స్ వల్ల మీకు 4-5% మినిమం పర్ఫార్మెన్స్ వల్ల మూవ్ అవుట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద స్కిల్, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ అండ్ ద విల్ అండ్ ద కమిట్మెంట్ టు గివ్ బ్యాక్ టు ద ఆర్గనైజేషన్. చాలా మంది పర్ఫార్మెన్స్ వల్ల మీకు 4-5% మినిమం ఎవ్రీ ఇయర్ మూవ్ అవుతూ ఉంటాయి. అదేంటంటే అది ముందు సంవత్సరానికి ఒకసారి అయ్యేది, ఇప్పుడు ఆల్మోస్ట్ క్వార్టర్లీ అయిపోతుంది. ఆ 10% అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు కొన్ని లే ఆఫ్స్ అవుతాయి, లక్షల మంది ఇప్పుడు నెక్స్ట్ 6 months అవుతాయి. పర్ఫార్మెన్స్ వల్ల కూడా వాళ్ళు చాలా మంది ఈ సిస్టంలో వెళ్తారు, కానీ ఎవ్రీ ఇయర్ అవ్వదు. అదేంటంటే ఎవ్రీ క్వార్టర్ అదొక ఆటోమేటిక్గా మేము పర్ఫార్మెన్స్ వల్ల వీ కీప్ రిమూవింగ్ పీపుల్. సో క్లియర్లీ స్కిల్ మిస్ మ్యాచ్ వల్ల, పర్ఫార్మెన్స్ వల్ల, తర్వాత మిడ్ లెవెల్ సీనియర్ మేనేజ్మెంట్ విత్ హై శాలరీస్ అండ్ చాలా మంది ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా క్లయింట్స్ కూడా ఎలాగిస్తున్నారంటే ఈ మొత్తం ఐటీ కంపెనీస్లో 3 months అవనివ్వండి, 6 months అవనివ్వండి, సడన్గా వాళ్ళ గ్లోబల్ రిసెషన్ వల్ల వాళ్ళు కూడా టైం లైన్స్ మారిపోతున్నాయి. 3 to 6 months ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోనే ఉండి, ఆ బిజినెస్లో ఉండి ఇంకా వేరే నేర్చుకోపోతుంటే మూవ్ అవి వాళ్ళ కెరియర్ కాన్వర్జేషన్స్ చేసుకోవాలి మేనేజర్స్ తోటి. ఆ ప్రాజెక్ట్ సఫర్ అయింది అనుకోండి, ఇంకా దాని తర్వాత దానివల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా వాళ్ళు బిల్ అకౌంట్స్లో ఉండరు. సో ఇట్స్ ఆల్ బిజినెస్ ఎకనామిక్ సెన్స్ అండి, వై ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్ దిస్. సో ఎంప్లాయీస్ ఏం చేయాలంటే కంటిన్యూస్గా దే నీడ్ టు అబ్జర్వ్, దే నీడ్ టు లెర్న్. వాళ్ళ మేనేజర్స్ తోటి దే నీడ్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్. క్లియర్గా మెంటర్స్ అని వాళ్ళు మెంటరింగ్ తీసుకుంటా, వాళ్ళ ఆర్గనైజేషన్స్లో ఎవరు మెంటర్స్ ఉన్నారో, ఎలాగ అప్స్కిల్ చేయాలో చాలా దే నీడ్ టు అండర్స్టాండ్ కంప్లీట్ ఆర్గనైజేషన్ లెవెల్ వ్యూ పాయింట్. ఓకే. అయితే ఇప్పుడు ప్రత్యూష గారు, ఇప్పుడు ఇన్ని లే ఆఫ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో కొత్తగా రిక్రూట్మెంట్స్ అయ్యే విషయంలో అసలు వాటికి సంబంధించి ఏంటి? కొత్తగా రిక్రూట్మెంట్స్ అనేవి అసలు జరుగుతున్నాయా? చాలా అవుతున్నాయండి. ఇండియాలో అయితే చాలా అవుతున్నాయి. వన్ థింగ్ ఇస్ దట్ మన హైదరాబాద్లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఆంధ్రాలో ఇండస్ట్రీ పెరుగుతుంది. జాబ్స్ అనేది ఆల్మోస్ట్ ఐ థింక్ ఎవ్రీ వీక్ ఒకసారి ఒక కంపెనీ సెటప్ అవుతుంది మన హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అమరావతి అవని, వైజాగ్ అవనివ్వండి, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, ఈ Tier 2 సిటీస్లో మీకు ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఫర్ స్కిల్డ్ అండ్ ఈవెన్ ఆపరేషన్స్ కైండ్ ఆఫ్ వర్క్స్కి. సో ఏంటంటే అదొకటి. సో జాబ్ మార్కెట్ అయితే ఇండియాలో ఇంకా యుఎస్ నుంచి, యూకే నుంచి చదువుకోని వాళ్ళు వచ్చేసి ఆ సప్లై కూడా ఎక్కువ ఉన్నది. సో సప్లై అయితే చాలా ఉన్నది, ఫ్రెషర్స్ కావనియండి, తర్వాత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కావనియండి. ఈ అన్ని సిటీస్లో ఈ
గ్లోబల్ కంపెనీస్ సెటప్ చేస్తున్నాయి ఆర్గనైజేషన్స్. మనం వీఆర్ హైరింగ్ ఆపరేషన్స్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్, స్కిల్డ్ వర్కర్స్, ఇంజనీర్స్, ఎంబీఏస్, బీకామ్ గ్రాడ్యుయేట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్. హైరింగ్ అనేది చాలా అవుతుంది ఇండియాలో, అదొకటి. సెకండ్ ఏంటంటే టెక్ వాళ్ళు, ఓన్లీ టెక్నాలజీ స్కిల్స్ చేసే వాళ్ళు, మీకు ముందే చెప్పాను, వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ జాబ్స్ గ్లోబల్ రిమోట్ అయిపోతున్నాయి. సో లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డీల్ అని, ఆయిస్టర్ అని, రిమోట్ అని. ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్లోనే ఉండక్కర్లేదు, వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు, గ్లోబల్ రిమోట్ వర్క్ ఫ్రమ్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్టప్స్ అనేది కూడా చాలా స్టార్ట్ అయినాయి. తర్వాత స్టార్టప్స్ అని స్లో అయినాయి, కానీ ఇప్పుడు స్టార్టప్ సక్సెస్ అయినవే. వాటిలో కూడా వాళ్ళకి చాలా టెక్నాలజీ టాలెంట్ కూడా కావాలా. ఇంపార్టెంట్ ఏంటంటే ఎంప్లాయీస్ కూడా మంచిగా లింక్డ్ఇన్ అవనియండి, తర్వాత దే హ్యావ్ టు షోకేస్ ద స్కిల్స్. వాళ్ళకి ఏంటున్నది, వాళ్ళ టెక్నాలజీ టాలెంట్. మామూలుగా మేము హైర్ చేసినప్పుడు లింక్డ్ఇన్ అవనియండి, గిట్ హబ్ అవనియండి, డిఫరెంట్ హెచ్ఆర్ పోర్టల్స్లో ఓకే. డిఫరెంట్ ఏఐ, క్లౌడ్, డేటా, మాకు కావాల్సిన స్కిల్స్ మేము ఎతికి దెన్ వి స్టార్ట్ హైరింగ్. సో మనం రెజ్యూమే ఎలా తయారు చేసుకుంటున్నాం, ఈ సోషల్ మీడియా ఛానల్స్ లో బ్రాండింగ్ ఎలా చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీ అయితే చాలా ఓపెన్ అయిపోయింది. స్టార్టప్స్, తర్వాత ఫ్రీలాన్సింగ్, గ్లోబల్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ జాబ్స్. రైట్. CEO బ్లాక్ బాక్స్ ఇంజనీర్స్ అనురాధ తోట గారు మనతో చర్చలో పాల్గొనేందుకు మనతో జాయిన్ అయ్యారు. రైట్, అనురాధ గారు, ఐటీ జాబ్స్లో చాలా లేఆఫ్స్ అవుతున్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్లో ఏ నైపుణ్యాలు, లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాయి? వాళ్ళు అనుకోవడం సరే, అందుకోసం ఎంప్లాయీస్కి అవకాశాలు ఇస్తున్నాయా లేదా? ఓకే, నమస్తే అండి ఈటీవీ ప్రేక్షకులకి. సో మీ క్వశ్చన్ వన్ థింగ్ ఏంటంటే అండి, ఇంతకుముందు ఉన్నన్ని లేవన్నమాట. ఐ మీన్ లైక్ ఏఐ వల్ల ఇంతకుముందు వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ అన్నీ లేవు ఇప్పుడు స్టూడెంట్స్కి. అన్నీ ఆఫ్సెట్ అవ్వలేదు, అంటే కొత్త రకం జాబ్స్ వస్తాయి అంటున్నారు, కానీ ఆ కొత్త రకం జాబ్స్ దీనికి ఆఫ్సెట్ అవ్వవు అనమాట. సో దానికోసం ఉన్న కొన్ని జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇందాక హెచ్ఆర్ చెప్పినట్టు, సో లాట్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చాయి కదా, ఆ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ అన్నిటికీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలండి. చాలా డెప్త్లో ఎక్స్పర్టీస్ అక్కర్లేదు. సో క్లౌడ్ అని కానీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి, ఒక ఫుల్ స్టాక్, అన్నీ కూడా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ బాగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఒక్క దగ్గర మనం మిస్ ఎక్కడ అవుతున్నామంటే, ఇది స్కిల్ యూనివర్సిటీలో పెట్టారు తెలంగాణలో, డొమైన్ వైజ్ అనమాట. అంటే మనకి టెక్నాలజీస్ అన్నీ వచ్చాక కూడా ఏ డొమైన్కి ఎలా వాడాలి, అంటే హెల్త్ కేర్కి మనం ఎలా వాడాలి, ఫిన్టెక్ వస్తే ఎలా వాడాలి, లేకపోతే ఫార్మాకి ఎలా వాడాలి, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలా వాడాలి, ఆ డొమైన్ నాలెడ్జ్ ఒకటి మనకి ఒక్క చోట మిస్ అవుతుందన్నమాట. జాబ్స్ మారుతున్నాయి అంటున్నారు కదా, జాబ్స్ డైరెక్ట్గా మనకి మోస్ట్ పాపులర్ ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలా రావట్లేదు, ఇలా తగ్గిపోయాయి. ఇంతకుముందు ఆల్మోస్ట్ 1.5 lakhs జాబ్స్ ఉండే వీటన్నిటిలో. ఓకే. ఇప్పుడు వీటిలో ఆల్మోస్ట్ 30,000-40,000 జాబ్స్ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, స్టూడెంట్స్ అందరికీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి కానీ యాక్చువల్గా పోస్టింగ్ రావట్లేదు, జస్ట్ ఆఫర్ లెటర్స్తో ఆగిపోతున్నాయి అనమాట చాలా. సో జాబ్స్ ఈ పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాస్ హైరింగ్ బాగా తగ్గిపోయిందండి. సో స్టూడెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. ఇందాక విన్నా నేను, సేమ్ అలాగే స్టార్టప్స్లో కానీ, జీసీసీస్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో కానీ చాలా సెలెక్టివ్గా తీసుకుంటారు వాళ్ళు, మాస్క్ హైర్ చేసుకోరు. 100 people, 200 people is maximum they will take in a year. సో దానికి ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం ఇట్స్ పెద్ద కసరత్తే అండి. 4 years స్టూడెంట్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి కూడా 4 years కూడా చాలా కష్టపడితే కానీ వాళ్ళకి కావాల్సినంత బాగా తయారవ్వలేరు అనమాట. కానీ మాస్గా ఎక్కువ మందికి జాబ్స్ ఎక్కువ కావాలంటే కొంచెము బియాండ్ ఐటీ ఇండస్ట్రీ చూడాల్సి వస్తుంది. ఐటీ వాళ్ళు కూడా బియాండ్ ఐటీ ఇండస్ట్రీ చూడాల్సి వస్తుంది. సో బిజినెస్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్ ఇవన్నీ తెచ్చుకొని ఫార్మాలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే ఎక్కడైతే టెక్నాలజీ ప్రతి చోట్ల అవసరం ఉంటుంది, మొత్తం డిజిటైజేషన్ అవుతుంది. ఒక ఇంజనీర్ అనేవాళ్ళు జస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీయే కాకుండా అన్ని కంపెనీస్లో అవసరం ఉంటారనమాట. సో ఇండస్ట్రీ బాగా ఓపెన్ అప్ అయిపోతుంది. మనం తొందరగా ఆ ఏరియాస్లో మన స్టూడెంట్స్కి ట్రైన్ చేసి
స్పెసిఫిక్ డొమైన్స్లో కూడా ట్రైన్ చేసి ఆ డొమైన్స్లో పెట్టాల్సి వస్తుంది. అయితే అనురాధ గారు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఏఐ అనేది అసలు రీజనే కాదు, బట్ లే ఆఫ్స్ అయితే అవుతున్నాయని అంటున్నారు. సో ఏఐ అనేది ఎంతవరకు రీజన్? డెఫినెట్గా ఏఐ రీజన్ అండి. ఎందుకంటే ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ న్యూస్ చూసాము, అన్ని న్యూస్లో కూడా పెద్ద కంపెనీస్లో కూడా ఎంట్రీ లెవెల్ వాళ్ళు అవసరం లేదు, ఆర్ రెగ్యులర్ వర్క్ ఉండేవాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే కోపైలట్ అని ఉంది, చాలా ఏఐ హెల్ప్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఎంట్రీ లెవెల్ వాళ్ళు అవసరం లేకుండా నేను కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఎంట్రీ లెవెల్ వాళ్ళైనా కూడా 10 మంది ఉండే చోట 2-3 కంప్లీట్ చేసేయగలుగుతున్నారు. సో ఏఐ డెఫినెట్గా చాలా చాలా ఎఫెక్ట్. అది మాస్ ఎంప్లాయ్మెంట్ కాదండి. ఇప్పుడు మా ఏఐని మీరు మొబైల్ టెక్నాలజీ తోటి కంపేర్ చేయొచ్చు. మొబైల్స్ అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది, అలాగే ఏఐ కూడా అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేయడమో మొబైల్ టెక్నాలజీ కొంతమందికే కావాలి. అలాగే ఏఐ కూడా స్పెషలిస్ట్, ఒక సైంటిస్ట్ అంతా స్పెషలిస్ట్ నాలెడ్జ్ వాళ్ళకే ఏఐ పర్టిక్యులర్ జాబ్స్, ఏఐ యూసేజ్ జాబ్స్ వస్తాయి. అందుకనే నేను డొమైన్ అంటున్నాను. ఏఐ యూసేజ్ చేసి ఆటోమేషన్ చేయగలిగేంత వాళ్ళు ఆ జాబ్స్ ఉంటాయి. సో అన్ని ఇండస్ట్రీస్లో ఓపెన్ అవుతుంది ఆటోమేషన్, అన్ని ఇండస్ట్రీలో అవసరం ఉంటుంది. ఆ ఏఐ యూజ్ చేసి చేయగలగడం రావాలన్నమాట. ఏఐ బాగా ఆల్గరిథమ్స్ అవన్నీ నేర్చుకోవడం వల్ల ఏఐతో డెవలప్ చేసే వర్క్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే తగ్గుతాయండి. రెండు సమానం కాదు. ఏఐ జాబ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ పోతే ఏఐ జాబ్స్ వస్తాయంటే మాత్రం సమానం కాదు. ఓకే, రైట్. నరసింహ గారు, మారుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు కళాశాలల్లో ఉన్న విద్యార్థులు ఏ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? వారిని జాబ్ రెడీగా, భవిష్యత్తు భరోసాగా ఉండాలంటే ఎలా? సో జైంట్ హైదరాబాద్లో మేడం వీ హ్యావ్ అరౌండ్ 146 అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ 8 ఇంజనీరింగ్ కాన్స్టెంట్ కాలేజెస్ మాకు ఉన్నాయి. 8 మా కాన్స్టెంట్ అనుబంధ కాలేజెస్ అన్నట్టు. జైంట్ యూనివర్సిటీ కిందనే ఒక 8 కాలేజెస్ ఉన్నాయి. సో గత 1 ఇయర్ నుంచే రిగరస్గా స్టూడెంట్ స్టేక్ హోల్డర్స్ మెయిన్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కరికులం డిజైన్ చేసాం. ఇండస్ట్రీ ఏం రిక్వైర్ కావాలి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంది, మనం ఏ విధంగా వాటిని ఇండస్ట్రీ గ్యాప్ను ఏ విధంగా మనం ఫిలప్ చేయగలుగుతాం అనే దృష్టిలో పెట్టుకొని సిలబస్ను డిజైన్ చేయడం జరిగింది మేడం. సో ఈ గత 2 days నుంచి నిన్న ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఆల్ ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, సో డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి యూనివర్సిటీ ఇన్వాల్వ్ చేసి ఒక కరికులం డిజైన్ చేస్తున్నాం. అలానే ప్రతి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. లైక్ డ్రోన్ టెక్నాలజీ, ఎవ్రీవేర్ డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. సో డ్రోన్ను ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఆ సెమిస్టర్లో కంపల్సరీ పిల్లలు చదువుతారు. ఇప్పుడు మీరు డ్రోన్ టెక్నాలజీ కనుక చూస్తే ఈవెన్ ఫార్మర్స్ ఆర్ యూజింగ్ డ్రోన్ టెక్నాలజీ. సో ఫర్ పెస్టిసైడ్ పర్పస్ కానీ, లేకపోతే వేరే వేరే విత్తనాలు చల్లడానికి కానీ, సో రకరకాల పర్పస్, ఈవెన్ యుద్ధ రంగంలో కూడా డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. సో అలా డ్రోన్ టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేసాం ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కింద. సో డిఫరెంట్ స్కిల్ ఎవ్రీ సెమిస్టర్లో పిల్లలు ఆ స్కిల్ కోర్సెస్ నేర్చుకోవాలి. కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ కోడింగ్ స్కిల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, సివిల్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, ఈసీ కానీ, మేము అదే నేర్చుకుంటా అనేది తప్పది. ఎందుకంటే కోడింగ్ స్కిల్స్ లేకుండా ఆ క్రియేటివిటీ రాదు. కోడింగ్ కనుక చేయగలిగితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డే బై ఈరోజు పైథాన్ ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా, C++, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ పైథాన్లో జరుగుతుంది. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా మన కనుక స్కూల్ లెవెల్లో పిల్లలకు చెప్తారు. సో స్కూల్ లెవెల్లో కూడా నేర్చుకుంటారు. ఆ కోడింగ్ కనుక వస్తాయి పిల్లలకు, కోడింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక్క ప్రోగ్రామింగ్లో కాన్సెప్ట్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే డెఫినెట్లీ అదర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలుగుతారు. ఇది సి పర్ఫెక్ట్ వస్తే C++ వచ్చేస్తుంది.
పైథాన్ వచ్చేస్తుంది, జావా వస్తుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సో ఆ క్రియేటివిటీ బిల్డప్ అవుతుంది అన్నట్టు. ఆ వితౌట్ క్రియేటివ్ స్కిల్స్ వేరేది ఏది చేయలేవు. ఈవెన్ సివిల్ పిల్లలకు కూడా కంపల్సరీ వాళ్ళకి స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం. మెకానికల్ వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్లో కోడింగ్ స్కిల్స్ అవసరం. సో కోడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కు. అలాంటి కరికులం జైంట్ హైదరాబాద్ యూనివర్సిటీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. రైట్. ప్రత్యూష గారు, ఇప్పుడున్న ట్రెండ్స్, కొత్తగా వస్తున్న సాంకేతికతలను బట్టి చూస్తే ఐటీ ఉద్యోగ రంగంలో రానున్న రోజుల్లో మారచ్చు. హై పేయింగ్ జాబ్స్ ట్యాగ్ను ఈ రంగం నిలబెట్టుకుంటుందా? ప్రత్యూష గారు. హలో ప్రత్యూష గారు. అవునండి. ఓకే ప్రత్యూష గారు, ఇప్పుడున్న ట్రెండ్స్, కొత్తగా వస్తున్న సాంకేతికతలను బట్టి చూస్తే ఐటీ ఉద్యోగ రంగం రానున్న రోజుల్లో మారచ్చు. హై పేయింగ్ జాబ్స్ ట్యాగ్ను ఈ రంగం నిలబెట్టుకుంటుందా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఐటీలో లాస్ట్ 25 years హై పేయింగ్ జాబ్స్ అనేది యుఎస్, యూరప్, ఇండియాలో బాగా ఈ టెక్నాలజీ స్కిల్స్ అనేది హై పేడ్ అవుతుంది. అది సస్టైన్ అవుతుందా, ఆకట్టుకుంటుందా ఆర్గనైజేషన్స్ కంటిన్యూస్లీ? ఎస్, అది మాత్రం ఇక్కడ ఉండేటట్లానే ఉంటుంది. ఎందుకంటే మనకి టెక్నాలజీస్ మారుతున్నాయి. మనకి సైబర్ సెక్యూరిటీ, మనం ఉత్తి టెక్నాలజీ, ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా కోడింగ్ స్కిల్స్ అవసరం, అది ఫౌండేషన్. దాంతో ఆ బిజినెస్ డొమైను, ఫంక్షనల్ స్కిల్స్, అన్ని స్కిల్స్ కావాలంటే హై పేయింగ్ జాబ్ సస్టైన్ అవుతానే ఉండాలి. మీరు చూడండి, హెల్త్ కేర్లో, హాస్పిటల్స్లో కంటిన్యూస్గా మీకు నర్సెస్, ఫార్మసీస్, కోడర్స్, టెక్నాలజీస్, ఏఐ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది ఫార్మా, హాస్పిటల్స్ జాబ్స్లో. సెకండ్, మీకు ఈ రీటైల్, లాజిస్టిక్స్, సప్లై చైన్, డెలివరీ కైండ్ ఆఫ్ రోల్స్లో చాలా మటుకు అదంతా కొరియర్, డెలివరీ సర్వీసెస్, ప్రొక్యూర్మెంట్, సప్లై చైన్, లాజిస్టిక్స్, అది చాలా ఇండియాలో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మీకు హై పేయింగ్ జాబ్స్ అనేది మీకు ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో, బిఎట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటల్స్, స్టార్టప్ ఇండస్ట్రీ, తర్వాత మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కొత్తగా టెక్నాలజీ, సప్లై చైన్ దాంట్లో, ఈ అన్నిటిలో ఇంక్రీజ్ అవుతానే ఉన్నది. అది మనం ఎలా సస్టైన్ చేసుకోవాలంటే, ఇప్పుడు కొత్తగా చెప్పినట్లుగా అనురాధ గారు, జీసీసీస్ అనేది చాలా నిష్ స్కిల్ హైరింగ్ అవుతుంది. అది చాలా హై పేడ్ జాబ్స్ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఆటోమేటిక్గా వారానికి ఒకసారి మీకు ఆర్గనైజేషన్ సెటప్ అవుతుందంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కావాలి. వాళ్ళేమో హై పేయింగ్ జాబ్స్ తీసుకున్నారు. అది మాత్రం సస్టైన్ అవ్వడానికి కొంచెం చాలా కష్టం. ఎందుకంటే 3 yearsలో అది వాళ్ళు సస్టైన్ చేయగలరో లేదో తెలియదు, కానీ వాళ్ళు స్టెబిలిటీ తోటి ఇయర్ బై ఇయర్ అది ఇంక్రీజ్ చేసుకుంటే ఆర్గనైజేషన్స్ అవనియండి, ఎంప్లాయీ స్కిల్స్ అవనియండి, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఇండస్ట్రీ సస్టైన్ అవుతుంది, ఎంప్లాయీ కెరియర్ గ్రోత్ కూడా సస్టైన్ అవుతుంది. సో కరెక్ట్ పేస్లో వెళ్తే ఇట్ ఈస్ ఎంప్లాయీ అండ్ ఇండస్ట్రీ సస్టైన్ అయ్యేటట్లాగా. అండ్ ఇండస్ట్రీస్ ఓపెన్డ్ అప్ అండి. సో ఇట్ ఈస్ సస్టైనెన్స్ అనేది ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ it will constantly increase. It will give huge career opportunities in pharma, healthcare, hospitality. ఇవన్నీ very important and continuously market is growing. రైట్. అనురాధ గారు, ఇప్పుడు మీరే క్యాంపస్ ఇంటర్వ్యూలకి వెళ్ళారని అనుకుంటే ఉన్న 100-200 మందిలో ఒక్కరినే మీరు సెలెక్ట్ చేయాలి. ఆ ఒక్కరిని మీరు సెలెక్ట్ చేయాలంటే వాళ్ళలో మీరు ఏం చూస్తారు? ఇప్పుడు మాది ప్రోడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. మాదే ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి చాలా చాలా గట్టిగానే చూస్తాం అనమాట. ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ నాకు కనిపించాలి. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అది చూపించండి అంటే ఇప్పుడు ఒకసారి కూడా స్టూడెంట్ చూపించలేకపోతారు అనమాట. సో అది వాళ్ళ పబ్లిక్ ప్రొఫైల్స్ ఒకటి ఉండాలి. అండ్ ఏం టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలంటే కాంప్లెక్స్గా అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయండి. ప్రోడక్ట్ కంపెనీస్ లాజిక్ చేస్తారా లేదా స్టూడెంట్ అని చూడడానికి అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ఒకటి చూస్తాం. జనరల్ టెక్నికల్ నాలెడ్జ్ ఇందాక చెప్పినవి, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, మెషిన్ లాంగ్వేజ్, డేటా సైన్స్, ఈ జనరల్ నాలెడ్జ్ అంతా ఉందా. తర్వాత అంటే వాళ్ళు టెక్నాలజీ అగ్నస్టిక్ ఉండాలి. నేను జావా మనిషినే, పైథాన్ మనిషినే అని చెప్పడానికి ఇంకా కుదరదు ఈ కాలంలో. టెక్నాలజీ అగ్నస్టిక్ ఉండాలి.
అంటే ఒక ఎండ్ టు ఎండ్ సిస్టమ్ నువ్వు తయారు చేయగలవా. HTML, CSS, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, తర్వాత SQL, తర్వాత గిట్, ఇందాక మ్యామ్ కూడా చెప్పారు ప్రత్యూష గారు. సో గిట్, తర్వాత క్లౌడ్లో హోస్ట్ చేయగలవా. ఒక కంప్లీట్ టెక్నాలజీ స్టాక్ వచ్చి ఉండాలి. ఇంకో ముఖ్యమైన అంశం ఇందాక చెప్పినట్టు బిజినెస్ నాలెడ్జ్ కానీ డొమైన్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. సిస్టమ్ డిజైన్ ఎండ్ టు ఎండ్ తెలిసి ఉండాలి. యాక్చువల్గా మన సిలబస్లో సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరే లేదు ఇప్పుడు ఇంజనీరింగ్లో, కానీ ఒక సిస్టమ్ లాగా చూడగలగాలి. ఇప్పుడు అదే డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అవన్నీ నేర్చుకునేటట్టుగా సిలబస్ వాళ్ళకి సపోర్టివ్గా ఉందా? ఒకటి సిలబస్ ఏంటంటే అండి, థియరటికల్, ఎప్పుడు కాలేజెస్ థియరటికల్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తారండి. ఈ కొత్తవన్నీ నేర్చుకోవడం అనేది స్టూడెంట్ బాధ్యతే. కొంచెం చేంజెస్ చేయాలి సిలబస్, కానీ ఎప్పుడు మనం కాలేజెస్ని బ్లేమ్ చేస్తున్నాం. సో కాలేజ్ యాక్టివిటీ ఆ థియరటికల్ బేసిస్ లేకుండా కూడా మంచిది కాదు. స్టూడెంట్కి ఆ థియరటికల్ బేసిస్ ఉండాలి. దాంతోపాటు సైడ్గా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ టెక్నాలజీస్ అన్నీ ఆ థియరటికల్ బేసిస్ కానీ స్ట్రాంగ్గా చెప్పగలిగితే కాలేజ్ ఇవన్నీ వాళ్ళకి చాలా ఈజీ ఉంటాయి. సరే ఈజీగా లేదనుకుంటే పక్క నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చూస్తానండి నేను ఒకళ్ళని తీసుకోవాలంటే. ఓకే, అదే మేడం, ఇప్పుడు బేసిక్గా వాళ్ళు అన్నీ నేర్చుకుని వస్తున్నారు, కానీ మళ్ళీ మీరు అన్నట్టుగా విడిగా వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది ఈ కోర్సులన్నీ. మనం ఎప్పుడు మళ్ళీ ఈ ఆస్పెక్ట్సే ఫోకస్ చేస్తున్నామండి. మేము చూసాము, మేము కూడా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తామన్నమాట. బ్లాక్ బాక్స్ అనేది ఎడ్టెక్ ఆర్గనైజేషన్ మా ప్రోడక్ట్లో. సో మేము ఒకసారి పెట్టిన దాంట్లో 100 స్టూడెంట్స్లో ఒక్కళ్ళే సెలెక్ట్ అయ్యారు వేరే కంపెనీకి. వాళ్ళెవరు 100 స్టూడెంట్స్, 99 స్టూడెంట్స్ కూడా కోడింగ్లో 100 out of 100 వచ్చిన వాళ్ళే. టెక్నాలజీ స్ట్రాంగ్. కాకపోతే ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా రావాలండి. స్టూడెంట్కి ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా లేవు అసలు. వాళ్ళు కూర్చొని మాట్లాడలేరు, చాలా బాగా ఇంటర్వ్యూవర్ తోటి కాన్వర్జేషన్ చేయలేరు అనమాట. సో ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా స్టూడెంట్ నేర్చుకోగలిగితేనే ఆ ఇంటర్వ్యూ క్రాస్ అవుతారు. ఓకే, సో దేర్ ఇస్ లాట్ అండి, ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే, సో ఆ ఇంటర్వ్యూకి వాళ్ళు అటెండ్ చేయలేకపోతున్నారు అని అంటే ఎక్కడ డ్రాబ్యాక్ ఉందంటారు? మీరు గమనించింది ఏంటి? కాన్వర్జేషన్స్ కొంచెం తక్కువే ఉంటాయండి కాలేజ్లో. జస్ట్ వినడమే కదా, మనం క్లాస్లో కూర్చొని వింటూ ఉంటాం. కాన్వర్జేషన్ అనేది చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి కొంచెం లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ టెస్ట్లు ఉంటాయండి. ఫస్ట్ ఇయర్ నుంచి అవి తీసుకుంటూ, ఇప్పుడు మా యాప్లోనే, మా బ్లాక్ బాక్స్ యాప్లోనే, ట్యాప్ యాప్లో స్టూడెంట్ నుంచొని ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయొచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసేసి నా ప్రొఫైల్ తీసేసుకుని అది నన్ను కంటిన్యూస్గా ఇంటర్వ్యూ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇంటర్వ్యూ చేస్తుంది. అలాంటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఎంత ఈజీ అండి. అవి ఆల్రెడీ యాప్ ఎక్కడ మీరు కొనుక్కోక్కర్లేదు. మా దగ్గర అయితే ట్యాప్ కొనుక్కోక్కర్లేదు. యాప్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ నేర్చుకోవడం స్టూడెంట్కి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, ఓకే, రైట్, ఈజీ వాళ్ళు నేర్చుకోవడం. రైట్, ఓకే. నరసింహ గారు, ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్టు ఒక వ్యక్తిని ఒక 200 మందిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలంటే ఏమేమి క్రైటీరియాస్ ఉండాలనేది మేడం చెప్పారు. సో మీరైతే ఒక పర్సన్కి ఏమి ఉండాలి, ఇవి ఉంటేనే పర్ఫెక్ట్, వాళ్ళు ఎలిజిబుల్ అనేది మీరు చూస్తారు? అవును, చెప్పండి. సో మేము చూసేది ఏంటంటే పిల్లలకు బేసిక్ నాలెడ్జే ప్రతి సబ్జెక్ట్లో కావాలి అని చూస్తాం. ఎలా ఇవ్వగలుగుతాము, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎలాగో సిస్టమేటిక్గా కరికులం డిజైన్ అయి ఉంటుందండి. సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్, ఇలాంటి సబ్జెక్ట్స్తో పాటు కోడింగ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. సో సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వాళ్ళ కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం సో వాట్ ఈజ్ ప్రతి ఒక మైనర్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. ఒక ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు ఎవరైనా మెకానికల్ వాళ్ళు if they are interested to do minor degree in machine learning, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మైనర్ డిగ్రీ చేసుకోవచ్చు. ఇలాంటి అడాప్టబిలిటీ ఉండాలి వాళ్ళకు, కొన్ని నేర్చుకోవాలన్నట్టు తపన ఉండాలి పిల్లలకు. ఉంటే డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది. ఒక బేసిక్ ఆ ఫౌండేషన్ కోర్సెస్ మాత్రం కంపల్సరీ ఇస్తామండి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇక ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్కి అనుగుణంగా కరికులం రీడిజైనింగ్ చేయడం జరిగిందండి. సో మంచి ఇప్పుడున్నది మాత్రం పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది పిల్లలకు. మేడం అన్నట్టు ఏంటంటే బికాజ్ అన్నీ చెప్పడం కుదరదు కాలేజ్ లెవెల్లో కూడా. కాలేజ్ లెవెల్లో వాళ్ళు ఉన్నది ఓన్లీ 168 క్రెడిట్స్ ఎర్న్ కావాలి. ఇక కొన్ని ఐఐటీస్లో అయితే 125, 130 క్రెడిట్సే
ఎర్న్ చేయాలి. సో 168 క్రెడిట్స్లో వాళ్ళకున్న అలానే ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. థర్డ్ ఇయర్లో ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ కంపల్సరీ చేశాం. ఇంతకుముందు కొద్దిగా లేదు, బట్ ఇప్పుడైతే కంపల్సరీ చేశాం. ఫోర్త్ ఇయర్లో కంపల్సరీ ఇండస్ట్రియల్లో వెళ్ళి ప్రొవైడ్ చేసేటట్టు ప్లాన్ చేశాం. సో ఇవి అన్ని స్కిల్స్ వాళ్ళు పిల్లలు పొందుతూ ఉంటారు అన్నట్టు. ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ వాళ్ళ అకాడమిక్ను ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్స్ను ఫిలప్ చేస్తాయండి. సో ఈ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో మా ఒక ఇండస్ట్రీ రెడీగా స్టూడెంట్ను తీర్చిదిద్ది మేము ఇండస్ట్రీకి పంపగలుగుతాం. సో మ్యాక్సిమం ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ అడాప్టబిలిటీ స్టూడెంట్లో ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. అండ్ అంటే కోడింగ్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్ కనుక ఉంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీ. అయితే నరసింహ గారు ఇప్పుడు అంటే ఇది కంటిన్యూస్ లెర్నింగ్ అండి. ఇప్పుడు ఒక్కరోజు ఇప్పుడు కంపెనీస్లో జాయిన్ అయిన తర్వాత జాబు ఉంటుందనేది మనం భరోసా ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళు కనుక అప్డేట్ స్కిల్స్ కనుక అప్డేట్ చేసుకోకపోతే ఒక జావాతోటి జాబ్ వచ్చింది, బట్ జావాతో పాటు ఇక ఇంకో సడన్గా న్యూ ప్లాట్ఫామ్ చేంజ్ కావాల్సి వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ అడాప్టబిలిటీ కనుక లేకుంటే వాళ్ళు అందులో ఉండలేరు. సో అందులో ల్యాబ్ కంపల్సరీ అవుతుంది. అలా అయితే అలాంటి వాళ్ళు జాబ్ పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కరికులం అయితే అంతా కరెక్ట్గానే ఉంది ఇప్పటి వరకు ఉన్న సిలబస్లో అని. సో మారాల్సినవి ఏమన్నా ఉన్నాయా ప్రెసెంట్ ఉన్న ఈ టెక్నాలజీకి తగ్గట్టు? మారవలసిందంటే బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ జస్ట్ సిలబస్ అయితే అనుకూలంగా ఇప్పుడు రీడిజైన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్ ఫ్యాకల్టీకి ట్రైన్ చేయాలి. ఇండస్ట్రీ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాంటి ఏంటంటే వాళ్ళ ఫ్యాకల్టీకి కూడా అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి. సో ఇండస్ట్రీ వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళకి చేయాలి. వాళ్ళ స్టాఫ్ ప్రొఫెసర్స్ అగైన్ వాళ్ళ ట్రైన్ చేయాలన్నట్టు, స్టూడెంట్స్కి ట్రైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవడం తప్ప వేరేదేం లేదు. రైట్. ప్రత్యూష గారు, ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు ఈ లే ఆఫ్స్ నుంచి భవిష్యత్తుకి రేస్కి సిద్ధపడాలంటే ఏం చేస్తే మేలు? ఫ్రీలాన్సింగ్, గ్లోబల్ రిమోట్ వర్క్, స్టార్టప్స్ వంటివి ఎంతవరకు ఆల్టర్నేటివ్స్ అనుకోవచ్చు? సో వన్ ఇస్ చాలా ఈ ఆల్టర్నేటివ్స్ అండి. మనం ఉత్తి ఐటీ ఇండస్ట్రీలో ఈ మైక్రోసాఫ్ట్, అమెజాన్, కాగ్నిసెంట్, టీసీఎస్ ఈ అన్ని కంపెనీస్ దే కంటిన్యూస్లీ హైయర్ రీస్ట్రక్చరింగ్ అవుతుంది. కానీ ఇండస్ట్రీ అయితే చాలా ఓపెన్ అయ్యింది. స్టార్టప్ ఇండస్ట్రీ వచ్చింది, గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్స్ ఇక్కడంతా సెటప్ చేస్తున్నారు ఇండియాలో. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, టెక్నాలజీస్ వాళ్ళ చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతున్నారు. వేరియస్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు ఈజ్ ఆల్సో గోయింగ్ టు కమ్ టు ఇండియా. సప్లై చైన్ నేను ముందు చెప్పినట్లుగా. కానీ ఈ టాలెంట్ అనేది ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్పినట్లు గిగ్ వర్కర్స్ దే కెన్ లుక్ ఎట్ వేరియస్ అవెన్యూస్ ఆఫ్ రిమోట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎట్ ఎనీ టైమ్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ అయితే చాలా మటుకు ఓపెన్ అవుతుందండి. వెరీ ఇంపార్టెంట్. ముందుగా మన నరసింహ్ గారు, అనురాధ గారు చెప్పినట్లుగా డిజిటల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ పైథాన్, ఏఐ, ఎంఎల్, ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సెకండ్, వాళ్ళు డేటా ఇన్సైట్స్, డేటా అనలిటిక్స్ చేస్తే డేటా స్టోరీ టెల్లింగ్, అది ఎలా స్టోరీ చెప్పగలరు, అది కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే టెక్నాలజీ నేర్చుకుని కమ్యూనికేషన్ తెలియకుండా వాళ్ళు చెప్పలేకపోతుంటే ముందులాగా కాదండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టెంట్గా ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే ఈ ఆల్టర్నేట్ ఇండస్ట్రీ, స్టార్టప్స్ అవనియండి, గిగ్ వర్కర్స్ అవనియండి, వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో లేదో అది ఆలోచించగలరో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనం రిపీటబుల్ టాస్క్ అనేది చాలా సింప్లిఫై చేసేస్తున్నాం రోబోట్స్ తోటి, చాట్ బాట్స్ తోటి, ఏఐ తోటి. కానీ అది నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు ఎలాగ ఆలోచించాలా, మైండ్ సెట్ తోటి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాగ ముందుకు రాగలరు. లాస్ట్లీ ఐ థింక్ మొత్తం మనం ఇవన్నీ మ్యామ్ చెప్పినట్లుగా అడాప్టబిలిటీ, హ్యూమన్ స్కిల్స్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవ్వాలి. రిజిడ్ మైండ్ సెట్ ఉంటే వీళ్ళు స్టార్టప్ ఇండస్ట్రీ అవనియండి, రిమోట్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ అవనియండి, డిఫరెంట్ అవెన్యూస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అవనియండి, ఫాస్ట్గా దే వాంట్ సంబడి అజైల్, స్ట్రీట్ స్మార్ట్ అండ్ బీయింగ్ ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఫ్యూచర్ ఎలా ఉందంటే ఇట్ ఈస్
ఓన్లీ డిగ్రీస్ కాదు, అండ్ స్కిల్స్ కూడా అనేది Yes. ప్రాక్టీస్ తోటే వస్తుంది. అది మన స్పోర్ట్స్ స్కిల్స్ అవనియండి, ఈ ఎడ్యుకేషన్ స్కిల్స్ అవనియండి, ఓన్లీ ప్రాక్టీస్ 10,000 అవర్స్ అనేది ప్రాక్టీస్ లో పెడితేనే ఆ స్కిల్ అనేది అప్లై చేయొచ్చు మన Right వర్క్ అండి. ప్లేస్ లో. Okay. సో ఇట్స్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ విల్ గెట్ యూ దేర్ విత్ ద రైట్ మైండ్ సెట్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రత్యూష గారు, నరసింహ గారు, అనురాధ గారు ధన్యవాదాలండి. ఇదే వాటి ప్రతిధ్వని.